ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉండును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన ఆశయాలకు, వాటిని సాధించడానికి మనం పెట్టే ప్రయాసకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. లోకంలో ఆశలు, కలలు అందరికీ ఉంటాయి. కానీ ఆ కలలు నిజం కావాలంటే కేవలం ఆలోచనలు సరిపోవు. దానికి తగిన శ్రమ అవసరమని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు అని ఉంది. సోమరివానికి కూడా పెద్ద పెద్ద కోరికలు, ఆశలు ఉంటాయి. నేను సాధించాలి, సంపాదించాలి, ఉన్నత స్థానంలో ఉండాలి అని అతడు కూడా కలలు కంటాడు. కానీ ఆ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడడు, సమయాన్ని వృధా చేస్తాడు. వాడు ఎంత ఆశపడినా పనిచేయడు. కాబట్టి వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. చివరికి ఆ ఆశలు నిరాశగా, ఆవేదనగా మిగిలిపోతాయి. ఉదాహరణకు, ఇజ్రాయేలీలు కనానీయుల రాజు అయిన యాబీను, సిసెరాలతో యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది. దెబోరా, బారాకులు ఇజ్రాయేలు గోత్రాలన్నింటినీ యుద్ధానికి రమ్మని పిలిచారు. రూబేను గోత్రం వారు కూర్చొని పెద్ద పెద్ద ఆలోచనలు చేశారు. వారి హృదయాలలో గొప్ప తీర్మానాలు జరిగాయి. తాము కూడా ఏదో సాధించాలనే ఆలోచన వారికి వచ్చింది. కానీ వారు తమ మందల దొడ్ల దగ్గర కూర్చొని గొర్రెల పిల్లల ఈలలు వింటూ ఉండిపోయారే తప్ప యుద్ధరంగానికి కదిలి రాలేదు. ఫలితం, హృదయంలో పెద్ద పెద్ద ఆశలు, తీర్మానాలు ఉన్నా చేతల్లో సోమరితనం చూపడం వల్ల వారు చరిత్రలో ఏ ఘనతను సాధించలేకపోయారు. దెబోరా పాటలో వారు అవమానపరచబడ్డారు. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తారు. వారిలో 5 బుద్ధిగలవారు, 5 బుద్ధి లేనివారు. 10 మందికి పెళ్లి కుమారునితో కలిసి విందుకు వెళ్లాలనే పెద్ద ఆశ, కోరిక ఉంది. బుద్ధిగలవారు తమ దివిటీలతో పాటు సిద్ధంగా అదనపు నూనెను తీసుకువెళ్లారు. కానీ బుద్ధిలేని కన్యకలు ఆ సమయంలో కష్టపడకుండా, సిద్ధపాటు లేకుండా సోమరితనంగా ఉండిపోయారు. ఫలితం, పెళ్లి కుమారుడు వచ్చేసరికి వారి దివిటీలు ఆరిపోయాయి. నూనె కొనుక్కోవడానికి వారు వెళ్లేలోపు తలుపు వేయబడింది. వారు ఎంత ఆశపడినా చివరికి విందుకు వెళ్లే భాగ్యాన్ని కోల్పోయి తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రియులారా, సృష్టిలో ఏ జీవైనా ఆశపడడం సహజం. కానీ ఆ ఆశను ఆశయంగా మార్చుకొని కష్టపడేవాడే విజేత అవుతాడు. సామెతల గ్రంథం హెచ్చరించినట్లు రూబేని గోత్రికులకు యుద్ధంలో గెలవాలనే గొప్ప తీర్మానాలు ఉన్నాయి. బుద్ధిలేని కన్యకలకు విందులో పాలు పొందాలనే పెద్ద కోరిక ఉంది. కానీ వారిద్దరిని ముంచేసింది ఒక్కటే, అదే సమయానికి స్పందించని సోమరితనం మరియు అలసత్వం. ఆశలు కేవలం గాల్లో దీపాల్లాంటివి. వాటికి కష్టపడడం అనే చమురు తోడైనప్పుడే అవి జీవితాన్ని వెలిగించే దివిటీలుగా మారతాయి. శ్రమ పడకుండా ఉన్నత స్థానాలు కోరుకునే సోమరివానికి చివరికి మిగిలేది తీరని వేదన, వెనుకబడిపోయామనే ఆవేదన మాత్రమే. రెండవదిగా, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును అని ఉంది. ఎవరైతే తమ బాధ్యతలను గుర్తించి లభించిన పనిని నమ్మకంతో, కష్టపడే తత్వంతో పూర్తి చేస్తారో వారి జీవితాన్ని దేవుడు పుష్టిగా ఉంచుతాడు. శ్రద్ధగలవాడు కేవలం ఆశపడి ఊరుకోడు. ఆ ఆశను సాధించడానికి ప్రతిరోజు ప్రయాసపడతాడు. దేవుడు ఆ ప్రయాసను చూసి వారి చేతి పనులను ఆశీర్వదించి వారికి కావలసిన దానికంటే ఎక్కువ సమృద్ధిని, హృదయపూర్వకమైన తృప్తిని అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు, మోయాబు దేశస్థురాలైన రూతు తన అత్త నయోమితో కలిసి బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆమెకు ఎలాంటి ఆస్తి లేదు. కేవలం ఆకలి తీరడం కోసం వేరొకరి పొలంలో పరిగెని ఏరుకోవాల్సిన పరిస్థితి. రూతు బద్దకించలేదు. పొలము యజమాని అయిన బోయాజు పనివారల అధిపతి రూతు గురించి చెప్తూ, ఆమె ఉదయమున వచ్చి ఇప్పటి వరకు శ్రద్ధగా పనిచేస్తూనే ఉంది. ఇంట ఆమె కూర్చున్నది కొంచెమే అని సాక్ష్యమిస్తాడు. ఆమె ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండను సైతం లెక్క చేయకుండా కష్టపడింది. దేవుడు ఆమె శ్రద్ధను, ప్రయాసను చూశాడు. కేవలం ఆ రోజుకు సరిపడ ధాన్యం దొరికితే చాలనుకున్న రూతుకు ఆ పొలం యజమాని అయిన బోయాజుతోనే వివాహం జరిగింది. ఎవరి పొలంలోనైతే కూలీలా పనిచేసిందో ఆ పొలానికి, ఆ ఆస్తికి ఆమె యజమానురాలైంది. అన్నింటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి ఆమె ప్రాణము ఆత్మీయంగా, శారీరకంగా పుష్టిగా మార్చబడింది. అలాగే దావీదు తన తండ్రి ఇంట్లో అందరికంటే చిన్నవాడు. అరణ్యంలో తండ్రి అప్పగించిన కొన్ని గొర్రెలను కాసే చిన్న బాధ్యత అతనికి ఉంది. దావీదు తన పనిని శ్రద్ధగా, ప్రాణానికి తెగించి చేశాడు. ఏదో గొర్రెలను కాస్తున్నాం కదా అని నిర్లక్ష్యం చేయలేదు. గొర్రెల మందపైకి సింహము, ఎలుగుబంటి వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా వాటితో పోరాడి తన గొర్రెపిల్లలను కాపాడుకున్నాడు.
అరణ్యంలో ఎవరూ చూడని సమయంలో కూడా అంత శ్రద్ధ కనపరిచాడు. అరణ్యంలో దావీదు చూపించిన ఆ శ్రద్ధను, నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. అంత చిన్న పనిలో శ్రద్ధ చూపిన దావీదును హెచ్చించి ఇజ్రాయెల్ దేశం అంతటికీ రాజుగా అభిషేకించాడు. గొలియాతును జయించే ధైర్యాన్ని ఇచ్చాడు. దావీదు జీవితాన్ని మరియు అతని వంశాన్ని దేవుడు ఎంతో సమృద్ధిగా, ఆత్మీయంగా, పుష్టిగా మార్చాడు. ప్రియులారా, దేవుని రాజ్యంలోని ఈ లోకంలోనూ శ్రమ ఎన్నడూ వృధా పోదు. రూతు కేవలం ఆకలి తీరితే చాలనుకొని పొలంలో అడుగుపెట్టింది. దావీదు అరణ్యంలో కొన్ని గొర్రెలను కాస్తూ తన బాధ్యతను నెరవేర్చాడు. వారు చేస్తున్న చిన్న పనే కావచ్చు, చూసేవారు ఎవరు లేకపోవచ్చు, కానీ వారు తమ చేతి పనిలో చూపించిన అంకితభావం, శ్రద్ధ వారి జీవితాలనే మార్చివేశాయి. సోమరివాడు కేవలం కోరుకుని నిరాశ చెందితే, శ్రద్ధగలవాడు తన ప్రయాస ద్వారా దైవిక ఆశీర్వాదాలను సొంతం చేసుకుంటాడు. దేవుడు మనకి ఇచ్చే సమృద్ధి కేవలం భౌతిక సంపద మాత్రమే కాదు, అది ఆత్మకి ఇచ్చే తృప్తి, జీవితంలో ఇచ్చే ఉన్నత స్థానం మరియు తరతరాలకు నిలిచే ఘనత. సహోదరి సహోదరులారా, మీకు అప్పగించబడిన బాధ్యత చిన్నదైనా పెద్దదైనా దాన్ని దేవుని ఎదుట నమ్మకంగా, శ్రద్ధగా శ్రమించి పూర్తి చేసినప్పుడు ఆ ప్రయాసను చూసి దేవుడు మీ పొలిమేరలను విస్తరింపజేసి మీ ప్రాణమును, జీవితాన్ని ఆశీర్వాదాలతో పుష్టిగా మరియు సమృద్ధిగా ఉంచుతాడు. ఈ వాగ్దానం ప్రకారం మీ శ్రద్ధకు దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. మీ ప్రయాసలు ఎన్నటికీ వ్యర్థం కావు. దేవుడు మీ చేతులకు మరింత బలమును, మీ ఆలోచనలకు నూతన ఉత్సాహమును అనుగ్రహించునుగాక. మీ శ్రద్ధకు తగిన ఉన్నతమైన ఆశీర్వాదపు పంటను మీరు మీ జీవితంలో చూచుదురుగాక. మీ ఇల్లు, మీ వృత్తి దేవుని సమృద్ధితో నింపబడునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదని, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండునని. లోకంలో ఆశలు, కలలు అందరికీ ఉంటాయి గాని ఆ కలలు నిజం కావాలంటే కేవలం ఆలోచనలు సరిపోవని, దానికి తగిన శ్రమ అవసరమని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఆశలు కేవలం గాల్లో దీపాల్లాంటివి, కానీ వాటికి కష్టపడడం అనే చెమురు తోడైనప్పుడే అవి జీవితాన్ని వెలిగించే దివిటీలుగా మారతాయని, శ్రమ పడకుండా ఉన్నత స్థానాలు కోరుకునే సోమరివానికి చివరికి మిగిలేది తీరని వేదన, వెనకబడిపోయామనే ఆవేదన మాత్రమే అని నీవు సెలవిచ్చావు గనుక మేము లౌకిక ప్రపంచంలో మాకు అప్పగించబడిన పనులు చిన్నవైనా పెద్దవైనా వాటిని నీ ఎదుట శ్రద్ధతో నెరవేర్చే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. సోమరివాడు కేవలం కోరుకుని నిరాశ చెందితే, శ్రద్ధగలవాడు తన ప్రయాస ద్వారా నీ ఆశీర్వాదాలను సొంతం చేసుకుంటాడు గనుక మేము కేవలం ఆలోచనలతోనూ వట్టి కలలతోనూ కాలమును వృధా చేయక, మాకిచ్చిన బాధ్యతలలో ఎల్లప్పుడూ అంకిత భావంతో, నమ్మకత్వంతో శ్రమించే మనస్సును మేము కలిగి ఉండుటకు కృపచూపమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి చేతులకు నీవు బలమును ఇచ్చి, వారి శ్రద్ధను బట్టి వారి వృత్తిని, వారి వ్యాపారాలను, వారి కుటుంబాలను సమృద్ధితో నింపి వారి ప్రాణమును ఎల్లప్పుడూ పుష్టిగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.